నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది అందరికీ కూడా. ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎలా ఫిల్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు మన దగ్గరికి వస్తారు, ఏంటి ఈ కన్ఫ్యూజన్ అయితే చాలామంది ప్రజల్లో ఉంది. ముఖ్యంగా అయితే పార్టీలో కూడా అందరూ కూడా, రాజకీయ నాయకులు కూడా కానివ్వండి, పార్టీలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలతో పాటు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి దీనికోసం చాలామంది చేస్తున్నారు. ప్రస్తుతం మన హన్మకొండ ఏదైతే కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం ఉందో ఎమ్మెల్యే గారిది, అక్కడ ఉన్నాం. దీని గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో డాక్టర్ నాయని శ్రీ గోదారెడ్డి గారు, విష్ణురెడ్డి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దగ్గరుండి అందరి కూడా చూసుకోవడం జరుగుతుంది. అక్క నమస్తే. నమస్తే అక్క. అంటే ఎట్లా అంటే మీరు దగ్గరుండి ఇట్లా అందరినీ టీం పెట్టి ప్రతి ఒక్క దగ్గరికి కూడా ఏరియాలో అందరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిది మిస్ అవ్వద్దని చెప్తున్నారు. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, చాలామందికి ఇప్పటికి కూడా ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో కూడా తెలియదు. అసలు ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారు, మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? సో ఇప్పుడు మనం ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది మనకి లాస్ట్ టైం 2002లో అయింది. ఇప్పుడు మళ్ళీ 24 years తర్వాత ఇప్పుడు జరుగుతుంది. సో 2002లో ఎలా అయింది, అప్పుడు ఎలా ఉంది అనేది మనకే ఐడియా లేదు. సో ఇంకా మనకంటే చదువుకొని వాళ్ళు, వేరే స్లమ్స్లో ఉన్న వాళ్ళు అందరికీ అవేర్నెస్ కోసం మేము ఇక్కడ కూర్చొని బిఎల్ఏస్తో కోఆర్డినేట్ చేస్తున్నాము. ఎక్కడన్నా బిఎల్ఏస్ ఏమైనా బిఎల్ఓస్తో ప్రాబ్లం ఉంది అన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ప్రాబ్లం, వాళ్ళకి ఇంకేమైనా ఎక్స్ట్రా హెల్ప్ కావాలా, బిఎల్ఏస్కి కావాలన్నా బిఎల్ఓస్కి కావాలన్నా ఆఫీసర్స్ గారితో కూడా, అంటే వాళ్ళకి అట్లీస్ట్ చెప్తున్నాం ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం రెక్టిఫై చేయండి అని. ఇప్పుడు కొన్ని బూత్స్లో ఏమవుతుందంటే 2 forms బదులు సింగిల్ ఫామ్ వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకోన్లీ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉంది. 7th వరకు అది డేట్ పొడిగించారు. సో ఇది అయిపోయాక ఇప్పుడు ఫామ్ ఫిల్లింగ్ అసలైన టఫ్ ఫేజ్. చాలా మందికి చదువుకున్న వాళ్ళకి కూడా ఫామ్ ఫిల్ చేయాలంటే చేతులు వణుకుతున్నాయి. ఎందుకు అంటే తప్పు డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళకి రావాల్సిన పథకాలు పోతాయని వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు ఎగిరిపోతుంది, పౌరసత్వం పోతుంది. అండ్ ఇందులో కూడా చాలా కేటగిరీస్గా డివైడ్ చేశారు జనాలని. 1987కి ముందు పుట్టినప్పుడు, 87 to 2004, 2004 తర్వాత పుట్టిన వాళ్ళకి, యుఎస్లో పుట్టిన వాళ్ళకి, ఇలా అన్ని డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసి ఎలా ఫామ్స్ ఫిల్ చేయాలి, ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. మనకి డీసీసీ, పీసీసీ, ఏఐసీసీ నుండి కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మన బిఎల్ఏస్కి హెల్ప్ చేయడానికి, ప్లస్ మన బిఎల్ఏస్ జనాలకి హెల్ప్ చేయడానికి. సో ఇక్కడ మేము వార్ రూమ్ని పెట్టి పిల్లలందరితోటి బిఎల్ఏస్ని కోఆర్డినేట్ చేస్తున్నాం. యాజ్ పర్ ఎమ్మెల్యే గారు మన నాయని రాజేందర్ రెడ్డి గారు అండ్ డీసీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇది చేసిన తర్వాత ఫామ్ ఫిల్లింగ్కి బిఎల్ఏస్ని ఎలా ట్రైన్ చేయాలి. సో మా టీం వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రతి డివిజన్కి మేమే వెళ్తున్నాం. వెళ్ళి డివిజన్లో కూర్చొని బిఎల్ఏస్తో, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ తోటి అండ్ కొంతమంది యూత్ తోటి ఎవ్రీడే 4 to 7 అక్కడ కూర్చొని స్లమ్స్లో ఎస్పెషల్గా అక్కడే ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, 2002 డీటెయిల్స్ ఎలా వెతుక్కోవాలి, ఇవన్నీ నేర్పిస్తున్నాము. నేర్పించి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫేజ్లో అది ఆ పని పైన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి మేము. దీనికోసం ఇంకా మేము ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళది కూడా సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాము. మన గవర్నమెంట్ కూడా చెప్పింది ఆల్రెడీ. సో ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారిని అడగాలి అని అనుకుంటున్నారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి డౌట్ చాలా మందికి, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వేరే దగ్గర ఏరియా, అట్లా ఒక దగ్గర ఉంటే ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర ఉంటుంది అనుకుంటే ఫట్ ఇది ఏదైనా అయితే మొత్తానికే పోతుంది అన్న భయం అందరిలో ఉంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఓట్ ఎప్పుడైనా 2 places అసలుకే ఉండొద్దు. అది 1 year ఇంప్రిజన్మెంట్కి కూడా దారితీస్తుంది. సో ఏదో ఒక ప్లేస్లో వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అయ్యి ఆ ఫామ్ ఫిల్ చేస్తే అది బెటర్. అండ్ వాళ్ళు సగం మంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫామ్స్ అందుకోలేకపోతున్నారని టెన్షన్ పడుతున్నారు. మీరు ఏం చేయొచ్చు అంటే మీ కరెంట్ డీటెయిల్స్ సిఇఓ తెలంగాణలో మీ ఐఎంఎం డీటెయిల్స్ కొడితే మీ బిఎల్ఓ ఎవరు అనేది మీకు డీటెయిల్స్ వచ్చేస్తుంది వెబ్సైట్లోనే. బిఎల్ఓ నేమ్, ఫోన్ నెంబర్ వస్తుంది. బిఎల్ఓకి ఫోన్ చేసి మీరు మీ ఫామ్ గురించి అడగండి. మీ ఫామ్ మీకు వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు, లేకుంటే మీరైనా వెళ్ళి పికప్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్. సరౌండింగ్ ఎంతమంది మొత్తం లేడీస్ టీమ్ కానివ్వండి, ఎవరైనా అందరినీ కూడా మీ దాంట్లో యాక్టివ్గా ఉండి ఇట్లా ఫైట్ చేసే వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని చేస్తున్నారు అంటే పబ్లిక్కి బాగా అవేర్నెస్ రావాలన్నదా మీ ఇదంతా? అది కంపల్సరీ అండి. ఇది మన బేసిక్ హ్యుమానిటీకి రిలేటెడ్ విషయం. ఇప్పుడు ఆర్మీ బయట మన కోసం మన లైఫ్స్ కాపాడడానికి ఎంత కష్టపడుతుందో, బిఎల్ఏస్ అందరూ మన పౌరసత్వం కాపాడడానికి అంతే కష్టపడుతున్నారు, బిఎల్ఏస్, బిఎల్ఓస్. సో మనం ఇంకో 100,000 మంది వరకు హెల్ప్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఓటు పోతే సిటిజన్షిప్ పోయినట్టే, పథకాలు పోయినట్టే.
సో మనం ఒక 1000 మంది వరకైనా హెల్ప్ చేయగలిగితే అంతకంటే మంచి పని ఇంకా చేసేది ఏం లేదు. సో నేను కూడా లీవ్ పెట్టి వచ్చాను దీని గురించే. నేను చేయగలిగిందంతా నేను చేసి మళ్ళీ వెళ్ళిపోతాను నా జాబ్. మొత్తం అంతా కూడా వార్ రూమ్ పెట్టేసుకొని ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు అని నాకు తెలిసి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంత ఎఫర్ట్ పెట్టలేదు. అప్పుడు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు కూడా, కానీ ఇప్పుడు వేరే రకంగా కష్టం అవుతుంది. కానీ ఈ పిల్లలందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. పిలవగానే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నా సరే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వచ్చి వార్ రూమ్లో హెల్ప్ చేస్తున్నారు నాకు. నాతో పాటు ఇంకొంతమంది యూత్ కూడా తిరిగి ఇప్పుడు ప్రతి ఒక్క బిఎల్ఏకి ఈసీఐ నెట్ యాప్ వేసి 2002 డీటెయిల్స్ ఎలా వెతకాలి అనేది అందరం కలిసి ట్రైన్ చేస్తున్నాం. అంటే ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడికి రావచ్చా ఎవరైనా? డెఫినెట్గా రావచ్చు. ఆల్వేస్ ఓపెన్, క్యాంప్ ఆఫీస్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇక్కడ మనం చూసుకోవచ్చు వార్ రూమ్లో అందరినీ కూర్చోబెట్టి పెద్ద వార్ చేస్తున్నట్టు పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు మనం చూడవచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పటికి కూడా వాళ్ళందరూ వదిలేసి వచ్చి పబ్లిక్కి ఖచ్చితంగా అవేర్నెస్ రావాలి, ఆ ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఎలా నింపాలన్నది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే బిఎల్ఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా మా పిల్లలందరూ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. 2 పేపర్స్ నింపాల్సిన దగ్గర ఒకటే వెళ్తుంది. ఆ ఫామ్స్ అనేది ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా మేము అవేర్నెస్ తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నాం అంటూ కూడా ఎలక్షన్స్ అప్పుడు ఎంత కష్టపడ్డారో నిజంగా కూడా ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నాం అంటూ చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.